ఈ వీడియోలో మన చూడబోతున్నాం ద రైజ్ ఆఫ్ హనుమాన్ ఆఫీషియల్ టీజర్ 2 అన్నమాట. మన టీజర్ 1 కి రియాక్ట్ అవ్వలేదు, ఇచ్చేసరికి దాని ముందైతే రియాక్ట్ అవుదాం. ఇది న్యూ మూవీ జై హనుమాన్ అని టైటిల్ లో రాసేస్తున్నారు. ఓకే, ఇది వస్తున్నది షేడీ ఆర్ట్ స్టూడియోస్ తరపు నుంచి. అండ్ దాని డిస్క్రిప్షన్ లో నేనైతే మొత్తం ఇచ్చేస్తాను దాని డీటెయిల్స్. ఫస్ట్ అయితే వీడియో చూద్దాం, దాని తర్వాత అయితే దీని వెనకాల ఒక స్టోరీ ఉన్నది చిన్నదే, సో దాని గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ టీజర్ అయితే చూసేద్దాం, జై ద రైజ్ ఆఫ్ హనుమాన్ ది. లెట్స్ ప్లే ద టీజర్ ఫస్ట్. 1 2 3 గో. Jai Hanuman, Jai Hanuman, Jai Hanuman, Jai Hanuman, Jai Shri Ram, Jai Hanuman, Jai Hanuman, Jai Hanuman. డిసెంబర్ 2025. ఓకే, ఈ మూవీ అయితే డిసెంబర్ 2025 లో రాబోతున్నది. దీని వెనకాల స్టోరీ మీకు చెప్తాను. ఫస్ట్ అయితే టీజర్ గురించి మాట్లాడదాం. టీజర్ అయితే డీటెయిలింగ్ లో నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా ఫార్ బెటర్ దెన్ ఆదిపురుష్ అనొచ్చు. అంత పెద్ద బడ్జెట్ పెట్టే కూడా అలాంటి మూవీ. దీంట్లో అయితే అసలు బడ్జెట్ లేదు, ఏమీ లేదు. అంటే ఇది షేడీ ఆర్ట్ స్టూడియోస్ మీరు చూసుంటారు స్టార్టింగ్ లో. ఇది ఒక ఛానల్లో ఫస్ట్ టీజర్ దీని ముందు వచ్చింది. ఐ థింక్ 2 years అవుతుంది, కానీ నేను రియాక్ట్ చేయలేదు. నా ఛానల్ కొత్త కాబట్టి నాకు తెలియదు. నేను ఎలాగే స్క్రోల్ చేస్తుంటే ఈ టీజర్ అయితే నా ముందుకు వచ్చింది. అండ్ నిజంగా ఈ టీజర్ చూసిన వాళ్ళకి డీటెయిలింగ్ అండ్ అది అసలు అంటే యానిమేటెడ్ లాగా ఎలాగా అంటే ఏమి అనిపించట్లేదు. అసలు విఎఫ్ఎక్స్ లాగా కూడా అది ఎక్కువ అనిపించలేదు. దాంట్లో విఎఫ్ఎక్స్ మాత్రం విఎఫ్ఎక్స్ నిజంగా పెట్టుంటే, విఎఫ్ఎక్స్ నాకు అనిపించింది మధ్యలో పెట్టుంటే మాత్రం విఎఫ్ఎక్స్ నిజంగా చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళ డిస్క్రిప్షన్ అంటే నేను వీడియో అప్లోడ్ చేసి ఉన్నది కదా, దాంట్లో అయితే నేను వెళ్ళాను. దాంట్లో రాసేస్తున్నది ఏంటంటే, మా దగ్గర బడ్జెట్ లేదు, మా దగ్గర ఏమో పెద్ద స్టూడియో ఏమీ లేదు, కొంతమంది ఐ థింక్ ఏదో పని చేస్తున్నారు అనమాట. దాంట్లో వాళ్ళే కష్టపడి ఈ మూవీ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూవీ గురించి ఏంటి మనం తీసుకున్నారు అనమాట. ఈ మూవీ ఎలాగైనా మనం కంప్లీట్ చెయ్యాలి వితౌట్ వాళ్ళ దగ్గర ఏం పెద్ద బిగ్ స్టూడియో ఏమీ లేదు. ప్లీజ్ వాళ్ళనైతే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ నేను ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా. అండ్ మిగతా అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో దొరికిపోతాయి. మీరు ఈ వీడియో చూసాక మీరు నిజంగా నాకు చెప్పండి, మీకు ఈ టీజర్ యాక్చువల్ గా ఎలాగ అనిపించిందో. నాకైతే డీటెయిలింగ్ చూస్తే మాత్రం నాకు ఫార్ బెటర్ అనిపించింది. పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, దానికంటే నాకు బాగానే అనిపించింది ఈ టీజర్ అయితే చూసే. టీజర్ అయితే మరి చాలా పెద్దగా లేదు, ఒక 1 minute పైన ఉండాలి, కానీ దాంట్లో సీన్ మాత్రం చాలా పెద్దగా ఏమీ లేదు. హనుమంతుడు మీకు అందరికీ తెలిసిందే, మీరు హనుమాన్ స్టోరీ తెలిసి ఉంటది. ఆ పర్వతం నుంచి స్టార్ట్ అయ్యి లంక దాకా ఎగిరుకుంటా వెళ్తారు. దాని తర్వాత లంకా దహనం అనొచ్చు మీరు. అయితే అదైతే జరుగుతుంది అనమాట.
అదే దాంట్లో అయితే సీన్ అదే చూపించారు. దాంట్లో ఇక్కడ నుంచి ఇలాగా ఎగిరి వెళ్తారు, ప్లస్ దాని తర్వాత సముద్రం అయితే దాటుతారు. దాని తర్వాత లంకలో అయితే అగ్గి తగిలి ఇలాగ ఉంటది, హనుమాన్ అయితే అలాగా నుంచుని ఉంటారు అనమాట. టీజర్ లో అంతే ఉంది, కానీ డీటెయిలింగ్ గురించి నేను నిజంగా చెప్పుకోవాలి, నేను మరీ మాట్లాడుతున్నాను డీటెయిలింగ్ గురించి. ఈ టీజర్ లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్లస్ వాళ్ళు బడ్జెట్ అది లేదు అన్నారు. నిజంగా బడ్జెట్ లేకుండా వాళ్ళు హార్డ్ వర్క్ చేసి ఎంత బాగా టీజర్ తీస్తే మూవీ కూడా ఏమో బాగా ఉండబోతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, December 2025 అయితే వాళ్ళు ఇచ్చారు రిలీజ్. ఇదైతే యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది యూట్యూబ్ లోనే రిలీజ్ అవుతుంది. అంటే మనం ఏమంటాం, థియేటర్ లో రిలీజ్ అవ్వదు, ఐ థింక్ సో. వాళ్ళు చెప్పింది అక్కడ రాసింది ఏమున్నదో అదే నేను మీకు చెప్పాను. ఓకే, ప్లీజ్ ఈ ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు. ఆల్రెడీ చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తానని. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వస్తే. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బై బాయ్.